పుల్పోనిపల్లిలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. హన్వాడ మండల పరిధిలోని పుల్పోనిపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఆదివారం ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి తీసుకొచ్చిన ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా రమణీయంగా ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నరేందర్, కుటుంబ సభ్యులతో పాటు మాజీ సర్పంచ్లు, గ్రామ పెద్దలు పాల్గొని రమణీయంగా కమనీయంగా సీతారాముల కళ్యాణాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని కనువిందుగా తిలకించారు. అదేవిధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం హాజరయ్యారు. మండల పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు సైతం సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. లోకాభిరాముడు, యుగయుగ పురుషుడు, యుగాలలో ప్రత్యేకంగా ఆదర్శమూర్తిగా వెలిసినటువంటి సీతారాముల కళ్యాణోత్సవం, సీతారాముడి కళ్యాణోత్సవం శ్రీరామనవమి సందర్భంగా గ్రామాన ఎంతో రమణీయంగా కమనీయంగా ఎంతో మహోత్సవంగా సీతారాముల కళ్యాణోత్సవం కొనసాగుతుంది. శ్రీరామనవమిని పురస్కరించుకొని గ్రామాన సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా కొనసాగుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మారుమూల గ్రామాలలో సైతం సీతారాముల కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా మహా ఉత్సవంగా కనువిందుగా కమనీయంగా రమణీయంగా ఈ కళ్యాణోత్సవం జరుగుతుంది. అయితే హన్వాడ మండలం పుల్పోనిపల్లి గ్రామంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు నరేందర్, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా రమణీయంగా కమనీయంగా జరుగుతుంది. అయితే తిరుపతి నుండి టీటీడీ నుండి తీసుకొచ్చినటువంటి దేవతామూర్తుల విగ్రహాలను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకంగా టీటీడీ నుండి వచ్చినటువంటి సీతారాముల విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ ఈ పుల్పోనిపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈ కళ్యాణోత్సవము ఎంతో కొనసాగుతుంది. అయితే ఈ కళ్యాణోత్సవాన్ని ఏ విధంగా జరుపుతున్నారు, ఎలా జరుపుతున్నారనే ఈ కళ్యాణోత్సవానికి ప్రధాన వక్తైనటువంటి గ్రామ పెద్దలతో పాటు వారికి సంబంధించినటువంటి అంశాన్ని అడిగి తెలుసుకున్నాం. ఈ శ్రీరామనవమి ఉత్సవాలు పుల్పోనిపల్లి గ్రామంలో ఈ విధంగా జరుపుకున్నారు. ఈ కళ్యాణోత్సవము అంగరంగ వైభవంగా జరిపిన దాంట్లో ఈ గ్రామానికి ఎలాంటి శుభపరిణామాలు జరగాలని కోరుకుంటున్నారు. మరి ఈ శ్రీరామనవమి రోజు మన విగ్రహాలు తిరుపతి నుండి ఇప్పుడే చెప్పినరు వచ్చినాయని తీసుకొచ్చి రాత్రి ఊరు బయట ఉంటే మెరించుకుంటూ ఊరేగింపు చేసుకుంటూ రాత్రి ఎదుర్కోళ్ళు మరియు పతానము, అదేవిధంగా ఉదయము మన నాగులకు, పోషమ్మలకు, మరి అదేవిధంగా ఐరన్లు అయిన తర్వాత మన జీలకర్ర బెల్లం పెట్టడము, గ్రామంలో అందరు కూడా కట్టుగా వెళ్ళి గ్రామంలో కండ్ల పండుగగా ఈ శ్రీరామనవమి సీతారామ కళ్యాణానికి అందరు కూడా ఈ గ్రామం నుండి వేరే ఊర్లో హైదరాబాద్లో కానీ మహిమనాలు ఉన్న వాళ్ళని అందరూ కూడా ఆహ్వానించినాము. అందరు కూడా ఈ కళ్యాణానికి హాజరైనారు. ఇప్పుడు సాంప్రదాయబద్ధంగాటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని గ్రామస్తులు ఇంటింటి నుండి విచ్చేశారా? అందరూ ఒక ఇల్లు కడప లేకుండా ఇంటి స్త్రీలు, పురుషులు, పెద్దలు, భజన భక్తులు, గ్రామ సర్పంచులు అందరు కూడా ఈ కళ్యాణానికి హాజరైనరు. అందరు కండ్ల పండుగగా సంతోషంగా చేసుకున్నారు. మరి అదేవిధంగా ఇంట్లో కూడా ఇండ్లు అలుకుకొని, బండ్లు కడుక్కొని, ముగ్గులు వేసుకొని అందరూ 4 గంటలకే లేచి ఎంతో ఆనందంగా జరుపుకున్నారు సార్. సీతారాముల కళ్యాణోత్సవం అంటేనే కలియుగంలో
ఒక ఆదర్శ దంపతులు రామచంద్రుడు అంటే ఆదర్శ దంపతులు. ఇలాంటి ఆదర్శ దంపతుడి కళ్యాణోత్సవాన్ని మీ గ్రామంలో జరుపుకోవడం దాంతో మీ గ్రామానికి ఈ గ్రామ ఒక పెద్ద మనిషిగా ఏం సందేశం ఇస్తున్నారు? మాకు ఎట్లా అంటే ఇది మా గ్రామంలో పూట అందరం కూడా సంతోషంగా ఉండాలి, అందరు కూడా ఆనందంగా ఉండాలి, అందరం కూడా ఏ అల్కమొల్కు లేకుండా సంతోషంగా ఉండి అందరు కూడా భగవంతుని కృప వలన మంచిగా బ్రతకాలని చెప్పి కూడా ఆ భగవంతుని సీతారాములను వేడుకున్నాము. మాకు అదేవిధంగా జరుగుతాయని కూడా నమ్మకం ఉన్నది. ఇది సీతారాముల కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా, కమనీయంగా, రమణీయంగా మా గ్రామంలో జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో సీతారామచంద్రుడి ఆశీస్సులు ఉండాలని, మెండుగా ఉండాలని కూడా కోరుకుంటున్నామని సత్య అనే గ్రామస్తుడు పెద్ద మనిషి అని తెలుపుతున్నారు. అదేవిధంగా ఈ మాజీ జడ్పీటీసీ తనయుడు ఇక్కడ ఉన్నారు. ఆయన ఈ పూజా కార్యక్రమంలో కళ్యాణోత్సవంలో కూర్చున్నారు. ఆయన ఈ కళ్యాణంలో కూర్చున్నందుకు ఏ విధంగా తృప్తి చెందుతున్న అనే విషయాన్ని తెలుసుకుందాం. మీరు ఈ కళ్యాణోత్సవంలో మీ దంపతులతో కూర్చున్నారు. ఆదర్శవంతుడు సీతారామచంద్రుడు ఏకపతివ్రతుడు, యుగానికి ఆదర్శవంతమైనటువంటి దంపతులు. ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి సీతారామచంద్రుడి కళ్యాణోత్సవంలో కూర్చోవడానికి మీకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఏ విధంగా భావిస్తున్నారు? ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సీతారాములాకనే ఈ ఊళ్ళో ఉన్న ప్రతి దంపతులు మంచిగా ఉండాలని, అదే మంచి బుద్ధితో వెలగాలని అది నా కోరిక ఉన్నది. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు కూర్చొని ఊళ్ళో ఉన్న దంపతులందరూ ఇదే బుద్ధితోనే కానీ ఇదే తెలివితో కానీ నడవాలని నా కోరిక, అంతేను. ఇది సీతారామ కళ్యాణోత్సవంలో కూర్చున్నటువంటి దంపతుల్లో ఒకరైనటువంటి వివేక్ గారు చూపిస్తా అంటే మా గ్రామంలో సీతారామచంద్రుడిని ఆదర్శంగా తీసుకొని మేము మా గ్రామస్తులంతా జీవిస్తున్నారు. ఆ విధంగానే ఏకపతివ్రతుడైనటువంటి సీతారామచంద్రుడిని ఆదర్శంగానే తీసుకొని మేము ముందుకు కొనసాగుతామని వెల్లడిస్తున్నారు. ముందు చూపు తిరుపతయ్య, పుల్పంపల్లి నుండి. జై శ్రీరామ్.